హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఈరోజు ఉగాది పండుగ కదా! మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ రోజు నేను పూజ ఎలా చేసుకుంటాను, ఏమేమి వండుతాను, మా ఇంట్లో ఏం జరుగుతుందో చూపిస్తాను. ఈ వీడియో చూసేవారు కంపల్సరీ లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువారం రోజు ఉగాది పండుగ కదా! ఇది బుధవారం రోజు ఇది. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు. ఎప్పటినుంచో రమ్మంటున్నారనమాట. అయితే బుధవారం రోజున ఈవినింగ్ టైంలో వెళ్ళాను. అయితే వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్లు ఉన్నాయన్నమాట. రేపు పండుగ కదా! మామిడాకులు అవి పట్టుకెళ్ళమని కోసిచ్చారు. అలాగే ఇప్పుడు మామిడి పిందుల్లాగే ఉంటాయి కదా! ఉగాది పచ్చడికి మామిడి పిందులే కావాలి కాబట్టి కొన్ని మామిడి పిందులు ఇచ్చారు. నాకైతే ఒకటి సరిపోతుంది కానీ సర్లే డెకరేషన్కి ఏమైనా పనికొస్తుందంటే థంబ్‌నెయిల్ కానీ తెచ్చాను. అలాగే కొత్త చింతపండు కూడా కావాలి కదా! చింత చెట్టు కూడా ఉంది. ఎక్కువే తీసుకెళ్ళమన్నారు కానీ ఒక 4 చింతకాయలు మాత్రమే తెచ్చుకున్నాను, నాకు చింతపండు ఉందని. అలాగే వాళ్ళు గోంగూర మొక్కలు, పాలకూర మొక్కలు ఇవన్నీ వేశారు. అవన్నీ కోసిచ్చారనమాట. ఎంత వద్దన్నా వినలేదు. అవన్నీ తీసుకొచ్చాను. తర్వాత ఇంక ఎలాగో మామిడాకులు తెచ్చేస్తాం కదా అని మా పెద్ద పాపని కట్టమన్నాను. తను కట్టిందనమాట. ఇలా నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు వేపాకులు కూడా తెస్తే వేపాకులు కూడా పెట్టింది. బుధవారం రోజునే ఇలా నైటు మాపేసేసి ముగ్గు కూడా వేసేసుకున్నాను. గురువారం నాకు అంత టైం ఉండదు కదా! ముగ్గు మీద కాన్సంట్రేషన్ చేయలేను అనమాట. అంటే అరగంట అయినా టైం పడుతుంది. అందుకు ముందు రోజే ఎప్పుడు పండగ ముందు రోజే వేసేసుకుంటాను. ఇలా సింపుల్‌గా అయితే ముగ్గులు వేసేసాను నైటే. అయితే మార్నింగ్ లేచాను. లేచి నేను కొంచెం చీకటి ఉండగానే లేచాను కానీ, ఈ వీడియో తీసినప్పుడు లేట్ అయిందనమాట. వ్యూ చూపిస్తున్నాను మీకు. లేచి నేను లోపల తుడిచేసుకుని మాప్ అయ్యి వేసేసుకుని తర్వాత స్నానం అయ్యి చేసొచ్చాను. పూజ కాడికి పూర్ణాలు అయ్యి వండాలి కదా! అందుకని. అయితే ముందు రోజు మార్నింగే నేను స్టవ్ అయ్యి తోమేసుకుని శుభ్రంగా ముగ్గులవి వేసేసుకున్నానమాట. అయినా ఈవినింగ్ మళ్ళీ వంట అవి చేస్తాం కదా! మళ్ళీ కొంచెం వాటర్ వేసి మామూలుగా కడిగేసుకుని నైట్ గిన్నెలన్నీ తోమేసుకునేలా ముగ్గులవి వేసేసి పూర్ణాలు వేస్తాను కదా! ఇలా పిండి అంటే పప్పు, బియ్యం నానబెట్టేసి పడుకున్నాను. మార్నింగ్ లేసి స్నానం చేసి వచ్చాను. ఒక స్టవ్ మీద అయితే పూర్ణం తయారు చేసుకోవాలి కదా! లోపల స్టఫింగ్ని మేమైతే పూర్ణం అంటాము. శనగపప్పు ఉడకబెడుతున్నాను. కుక్కర్లో పెట్టేశాను. ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టుకున్నాను. మేము ఉగాదికి నైవేద్యం పెట్టుకుంటాం. దుర్గమ్మ తల్లికి అలా అనమాట. దానికి అన్నం పెట్టాలి. నెక్స్ట్ తెలగపిండి ములక్కూర ఒకటి వండాలన్నమాట. అందుకని ముందు రైస్ అయితే పెట్టేసాను. స్టవ్ ఖాళీగా ఉందని ఒక పొయ్యి మీద శనగపప్పు ఉడకబెడుతున్నాను. అలాగే తెలగపిండి ములక్కూర వండాలన్నాను కదా! కొంచెం కందిపప్పు కూడా వేయాలి. అందుకు కందిపప్పు కూడా కడిగేసి అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా ఈరోజు దేవుడి కాడ శుభ్రం కూడా చేయాలి. నేను మామూలుగా అయితే ముందు రోజే శుభ్రం చేసేస్తాను. అయితే నాకు వీలవ్వలేదనమాట. అందుకు ఒక్క రోజునే ఇవన్నీ పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ శుభ్రాల వరకే చేసుకున్నాను కానీ దేవుడి వరకు వెళ్ళలేదు. ఈరోజు దేవుడి ఫోటోలు కూడా తుడుచుకుని బొట్లు పెట్టుకుని పూజ చేసుకోవాలి. అయితే ఇంతలో మా హస్బెండ్, మా పిల్లలు లేచారనమాట. ఆయన పండగున్నా, ఏమున్నా పనులున్నా వాకింగ్ అయితే మానడు. కంపల్సరీ వాకింగ్కి వెళ్ళిపోతాడు. అయితే ఈరోజు కూడా వెళ్ళిపోతున్నాడు. అయితే నేను అన్నా, మునగాకు తెచ్చుకోలేదు, మునగాకుని కొంచెం వేప పువ్వు తెచ్చి ఇచ్చేళ్ళంటే అవి మాత్రం కోసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళాడు అనమాట. ఇంతలో పప్పు అయితే ఉడికిపోయిందనమాట. కుక్కర్ ఆఫ్ చేసాను, చల్లారాలి కదా. ఇంతలో రైస్ ఉడుకుతుంది. ఖాళీగా ఉంటాం ఎందుకులే అని దేవుడి కాడ సామాన్లు తెచ్చుకుని తోముకుంటున్నాను. మనం ఆడవాళ్ళం ఎప్పుడైనా అంతే కదా! ఒక పని చేసుకుంటూ ఇంకొక పని కూడా వెతుక్కుంటూ ఉంటాము. అయితే ఇంతలో సామాన్లు అయితే తోమేశాను పూజ కాడియి. ఇంట్లో మా చిన్న పాపకి స్నానం కూడా చేయించాను. తనకి పులుసు వేసుకుంటూ రాదనమాట. అయితే పండగ రోజుల్లో ఎప్పుడైనా షాంపూ వేస్తాను. అయితే పులుసు వేసేసి వచ్చాను. తను చేస్తుంది. ఇంతలో పప్పు ఉడికిపోయిందని చెప్పాను కదా! ఇందులో పప్పు కొడుకెట్టి తిప్పేసి బెల్లం పొడి వేసేసాను అనమాట. సులువుగా కరిగిపోతుందని. ఇంతలో మా పెద్ద పాప అయితే వీడియో తీస్తుంది. ఈరోజైతే ఫుల్గా వీడియో తీయడానికి అయితే ప్రయత్నించాం. ఇది ఇంకా స్టవ్ మీద పెడితే దగ్గరికి వస్తుంది, గట్టిగా అవ్వాలి కదా, అందుకు ఇంట్లో సిమ్లో అయితే పెట్టేస్తున్నాను వేరే పొయ్యి మీద. నెక్స్ట్ మాది పొట్టు మినపప్పు. నేను ఎంత బిజీలో ఉన్నా పొట్టు మినపప్పే నానబెట్టుకుంటాను. నేనేమో నార్మల్ మినపప్పు వాడను, చాలా తక్కువ అనమాట, అసలు ఎప్పుడు వాడను. అయితే అది కడుక్కోవాలి ఇప్పుడు. అదే కడుగుతున్నాను. ఇంతలో మునగాకు తెచ్చారని చెప్పాను కదా! ఆ మునగాకు కూడా ముందే కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత ఆకైతే కోసుకున్నాను. చెప్పాను కదా తెల్లపిండి ములక్కూర వండాలి ఈరోజు నైవేద్యానికని. మా ఆంధ్ర సైడు తెల్లపిండి ములక్కూర పెట్టే నైవేద్యం
పెడతారనమాట. అయితే ఇంతలో కందిపప్పు నానబెట్టాను కదా! అది పొయ్యి మీద పెట్టాను. అది ఉడికింది. ఇంతలో మునగాకు వేసేసాను. అది కూడా ఉడికినాక తెలగపిండి వేసుకుంటాం. ఇంతలో మా పాప స్నానం అయితే చేసొచ్చింది. గడపకి పసుపు రాసి బొట్లు పెట్టమంటే పెడుతుంది. దానికి ఏమి అంత రాదు. కాకపోతే పండగలకి చూపిస్తున్నాననమాట నేను. సరిగ్గా వచ్చినా రాపోయినా ఇవి చిన్న చిన్న పనులే మనం చేస్తే అవి మనకి ఎక్కువ హెవీ వర్క్ అయిపోతున్నాయి అనమాట. వాళ్ళకి కూడా నేర్పించాలని అలా నేర్పిస్తున్నాను. అయితే ట్రై చేస్తుంది. కానీ ఇంట్రెస్ట్‌గా చేస్తది. ఇష్టం అనమాట చేయడం. అయితే గడపకు పసుపు రాసి బొట్లు పెడుతుంది. చెప్పాను కదా! రాత్రే ఇలా మామిడాకులైతే కట్టేసాము. అయితే పూలు కట్టలేదు. మా హస్బెండ్‌నొచ్చినాక తెమ్మనాలి. బంతి పూలు కావాలి కదా! గుమ్మానికి కట్టడానికి అవైతే. ఇంతలో నేను పప్పు కడిగేసుకున్నాను కదా! గ్రైండర్ కూడా వేసేసుకుంటున్నాను. పప్పు, బియ్యం కలిపి వేసేస్తాను నేను. బూరెలకన్నమాట. ముందు రోజే చెప్పాను కదా! ఆంటీ దగ్గర నుంచి కొత్త చింతపండు తెచ్చానని. అది లేచిన వెంటనే చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకుని పెట్టుకున్నాను. అది చిక్కటిది ముందు తీసుకున్నాను. మరీ పలచనైపోతదని. ఇంకో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. అవసరమైతే వేద్దామని. తర్వాత బెల్లం పొడిని వేశాను. పొడిని వేసుకోండి సులువుగా కలిసిపోతుంది. అందరికీ వచ్చే ఉంటుంది. అయినా కానీ చూపిస్తున్నాను. తర్వాత వేప పువ్వు వేశాను. కొద్దిగా వేశాననమాట. తర్వాత మామిడికాయ ముక్కలు అంటే మామిడి పిండి లోపల జీడి ఉంటుంది కదా! తీసేసి తొక్కతో సహా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఒక అరటిపండు వేశాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తర్వాత పుట్నాల పప్పు వేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కొంతమంది పుట్నాల పప్పు అయితే వేయరు కానీ మేము వేస్తాం. అయితే చేత్తోనే ఇలా మ్యాష్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా జ్యూసీ కింద వస్తుందనమాట. అలా అయితే ముక్కల కింద ఉండి బాగోదు. ఇలా అయితే జ్యూసీ కింద అవుతుంది. అయితే దేవుడి దగ్గర పెడతాం కాబట్టి చేతిని శుభ్రంగా కడుక్కొని అయితే కలుపుకోవాలి. నాకు కొంచెం గట్టిగా అనిపించింది. అందుకు మళ్ళీ చింతపండు వాటర్ ఉంచాను అన్నాను కదా! అది వేసాను అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. మామూలుగా తాగమన్నా తాగేస్తాను. అంటే తినేస్తాను అన్నట్టు. అయితే ముందు దేవుడి కాడికైతే తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పూర్ణాలు అవి వేయాలి కదా! ఇంతలో పక్కకు పెడుతున్నాను. మా పిల్లలు కానీ ఒకవేళ తినాలంటే తింటారని. ఇంతలో మా చిన్న పాప పూర్ణం పిండి రెడీ అయిపోయిందనమాట. స్టఫింగ్ది అవి బాల్స్ కింద చేస్తుంది. ఇది మొదలెట్టక ముందు నుంచే అడుగుతుంది నన్ను. నేను చేస్తానమ్మా నాకు ఇవ్వి అని. సరే అని ఇప్పుడు ఇచ్చాను. చేసిందనమాట. ఇంట్లో మా పెద్ద పాప కూడా స్నానం చేసి వచ్చింది. అయితే దేవుడి కాడ సామాన్లు అయితే నేను తోమేసుకున్నాను. ఇలా ఉగాది పండుగ కానీ శ్రీరామనవమి కానీ వరలక్ష్మి పూజ అయితే వెండి సామాన్లు పెడతానమాట. అవి తోమే ఉంటాయి. జస్ట్ నార్మల్గా తోమడమే కదా! ఒకసారి తోమిమ్మంటే తను తోమిస్తుంది. తర్వాత మా చిన్న పాప అయితే ఇలా పూర్ణాలు చేసింది. తలపిండి ములక్కూర అన్నాను కదా! పప్పు వేసి అదైతే రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. ఇంకా బూరెలు వేసుకోవాలి. బూరెలకి పిండి కూడా రెడీ అయ్యింది. ఇలా కళాయితో ఆయిల్ కూడా పెట్టేశాను. బూరెలు వేద్దామని నేను బూరెలు వేసేస్తున్నాను. బూరెలు వేసేసినాక మా పిల్లలకైతే ఏమి టిఫిన్ అయి చేయలేదు. మా హస్బెండ్కి ఆయన వాకింగ్కి వెళ్ళి స్నానం కూడా చేస్తాడు ఆయన కూడా. అయితే వాళ్ళని పునుగులు వేసుకోమంటున్నాను. మా పిల్లలు అయితే వేసుకోలేరులే. మా హస్బెండ్ ఎప్పుడైనా పండగలప్పుడు ఏమి పని అయితే చేయడు కానీ ఈ పునుగులు అయితే వేసుకోమని చెప్పేస్తాను నేను. అయితే ఆయన పునుగులు ఎలా వేసారో కూడా మీకు చూపిస్తాను చూడండి. నేనన్నా నువ్వు వేసే పద్ధతి చూపిస్తాను వీడియోలో చిన్న వీడియో తీసుకుంటానంటే సరే అన్నాడనమాట. నేను ఇంతలో పూర్ణాలు అయితే వేసేసుకుంటున్నాను పూజ కాడికి. తర్వాత పూజ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. తర్వాత మా హస్బెండ్ అయితే ఇలా పునుగులు స్పూన్తో వేస్తాడు. మనం మామూలుగా అయితే చేత్తో వేస్తాం కదా! చేయికైతే అంటుకుపోతుందంట. వాళ్ళు టిఫిన్ చేస్తారనమాట. మధ్యలో కొబ్బరి చట్నీ అయితే చేసి ఇచ్చాను. నేను వీడియోలో చూపించలేదు కానీ కొబ్బరి చట్నీ చేశాను. చట్నీ లేకపోతే అస్సలు తినరు. అయితే మా హస్బెండ్ అయితే వేసుకుంటున్నాడు పునుగులు. ఇంతలో నా బూరెలు అయితే రెడీ అయ్యాయి అన్నాను కదా! నైవేద్యానికి ప్లేట్ రెడీ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే అట్టాకుల్లో పెడతారు. అరిటాకులు అస్తమానం దొరకవు కదా! నేను అందుకు ఇలా నార్మల్ ఆకుల్లోనే పెట్టేస్తున్నాను. ఇలాంటి ప్లేట్లు అయితే 3 రెడీ చేసుకుంటాను. ఒకటేమో దేవుడి దగ్గరికి, ఒకటి దుర్గమ్మ తల్లికి, ఒకటేమో మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి అనమాట. మామూలుగా అయితే మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి ఊర్లో వేరే టైంలో పెట్టుకుంటారు. ఆ టైంలో నేను 7 శనివారాల వ్రతం 4 వారాలే పూర్తయినాయి అనమాట. ఇంకా ఆ టైంలో ఎందుకులే అని తర్వాత పెడదామని మానేసాను. కుదరలేదు. ఈరోజు పెట్టేస్తున్నాను. చెప్పాను కదా! ఒకటి దుర్గమ్మ తల్లికి, ఒకటి పూజ దగ్గరికి, ఒకటి ముత్యాలమ్మ తల్లికి అనమాట. సరదాగా చెప్తున్నాను. మీకు ఏమి యూజ్ అవ్వకపోవచ్చు కానీ మా ఇంట్లో ఏం జరుగుతుందని చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుందన్నమాట. ఇలా అయితే ప్లేటు రెడీ చేసుకుంటాం మేము. తెల్లపిండి ములక్కూర రైసు నెక్స్ట్ పూర్ణాలు. అయితే పూజ అంతా
పూజ దగ్గర అన్నీ అమర్చేసుకున్నాను. నెక్స్ట్ పనులన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు పసుపు రాసుకుంటున్నాను. కాలికి ముందే రాసుకుంటే ఇల్లంతా అయిపోతుందనమాట. అందుకని నేను పనులన్నీ అయిపోయినాక పూజ దగ్గర అమర్చుకున్నాక మాత్రమే పసుపు రాసుకుని పూజ దగ్గర కూర్చుంటాను. అయితే తల అయి దూకుందాం అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయిపోతుంది ఎందుకులే అని పూజ ఇలాగే చేసేసుకుంటున్నాను. అన్నీ అయితే పెట్టుకున్నాను. పూజ ఎప్పుడు నేను కొంచెం సాఫీగానే చేస్తాను, తొందరపడను. నాకు ఎందుకంటే పూజ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకు నెమ్మదిగా ఇంట్రెస్ట్గా చేస్తాను. తొందరగా చేస్తే సంతృప్తి ఇవ్వదు, చేసుకున్నాను అన్నది అనిపించదు అనమాట. అయితే మా చిన్న పాపను వీడియో తీయమంటే సరిగ్గా తీయలేదు, క్లారిటీగా రాలేదు కదా, ఇప్పుడే చూస్తున్నాను నేను. అయితే మధ్యలో మా హస్బెండ్ని కేకేసాను. దీపాలు అవి అయితే ఆయనే వెలిగించాడు. తర్వాత నేను పూజ చేసుకుంటున్నాను. వాళ్ళు కూర్చున్నారనమాట నార్మల్గానే. పూజ అయితే ఈ విధంగా జరిగింది, చాలా బాగా జరిగిందనమాట. తర్వాత తులసి మొక్క దగ్గర పూజ చేసుకున్నాను. నెక్స్ట్ సూర్యభగవాన్ కూడా చేశాను. అదే చూపిస్తున్నాను మీకు. బయట బాల్కనీలో ఉంటుంది ఈ విధంగా. ఇంకా సూర్యుడు కూడా వచ్చాడు. సూర్యభగవాన్కి కూడా దండం పెట్టుకున్నాను. తర్వాత చెప్పాను కదా, మా గ్రామ దేవతకి దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెడతానని. ఇంట్లో ఇలా ఒక సైడు పసుపు రాసి గోడకి బొట్లు పెట్టి ఇలా అయితే వేప కొమ్మలు పెట్టి నైవేద్యం పెట్టుకుంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.